ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వివక్షకు గురి అవుతుర్రు. రాజ్యాధికారం అనేది కనుచూపు మేరకు వార్డు మెంబర్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా ఇక బీసీలకు దక్కదని నిర్ధారణకు వచ్చేసిరు. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మీరు చూస్తున్నారు. మాకు 17.08కే పరిమితం చేసిర్రు. కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇచ్చింది. మరియు భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాము. ఆయన ఏమన్నాడు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాట ఇచ్చిండు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది, తతంగము జీవోల ద్వారానే పరిమితం చేసి హైకోర్టులో స్టే. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంచాయతీరాజ్ బిల్లు పెండింగు, కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర స్థానిక సంస్థలది ఆ బిల్లు పెండింగు. అంటే అవన్నీ ఉండంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి మన బీసీలకు ఏ విధంగా వివక్ష, ఏ విధంగా అన్యాయానికి గురి అవుతుర్రు అంటే వార్డు మెంబర్లు కానిస్తలేరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎక్కడ కూడా, ఇంకా చట్టసభలలో కూడా ఏ విధంగా అధికారం దరిదాపులకు కూడా సామాజిక న్యాయము, ప్రజాపాలన అని పేరుకే చెప్తున్నారు. కానీ ఎక్కడ చూసినా అగ్రవర్ణాలదే రాజ్యము. బీసీలకు న్యాయం జరిగే దిశగా ఏ కొస చూసినా, ఎక్కడ చూసినా కనబడడం లేదు. అందుకే బీసీ సమాజము, బీసీ సంఘాలు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయి, అన్నీ ఐకమత్యమై ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు అందించిన దినం కాబట్టి ఆయనకే వినతి పత్రం ఇచ్చి బీసీలకు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా భారతదేశం మొత్తము న్యాయం జరుగుతుందనేమో రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో ఈ విధంగా వివక్షకు గురి చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అందులో మనకు దక్కింది ఎంత వాటా అంటే, ఇచ్చిందేమో 42% రిజర్వేషన్, దక్కిందేమో 17.08. అంటే ఏ విధంగా వివక్షకు గురి చేస్తున్నారు. ఇంత గత ప్రభుత్వం కంటే ఇంకా తగ్గించిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఎంతనో అంత కొంత జరిగింది, 22%. అది కూడా ఇంకా తగ్గించి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మాట ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే మొదలేమో 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిర్రు. ఇప్పుడు అధికారం వచ్చినాకనేమో ఈ విధంగా బడుగు బలహీన వర్గాలను సామాజిక న్యాయానికి దరిదాపులకు కూడా లేకుండా ఈ విధంగా వివక్షకు గురి చేసి వార్డు మెంబరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎందులో కూడా చట్టసభలలో కూడా పేరుకే సామాజిక న్యాయము, ప్రజాపాలన అది జరగడం లేదు. బీసీలకంత అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతాము, అన్ని పాత 10 జిల్లాలలో తిరుగుతాము, 119 నియోజకవర్గాలలో బీసీ సంఘాలంగా అందరము ఐకమత్యమైనము, ఏకమై పోరాటం చేస్తాము. రాజ్యాధికారము దక్కే దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు రాజ్యాంగం దక్కిన దినము ఆయనకే వినతి పత్రం ఇచ్చి ఇక్కడి నుంచే పోరాటము చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాం. 42% రిజర్వేషన్ డేట్ అయిపోయినా మొన్న కులగణన జరిగిన దాంట్లో మాకు 56%గా చూపించారు. ఆ కులగణనలో కూడా తప్పుల తడక జరిగింది. కనీసము 1931 తర్వాత కులగణన జరిగింది. మా బీసీలకు మా కులాల వారీగా ఇంకా నిర్ధారణ చేయలే ఏ కులం ఎంతుంది అనేది. మేము 60% పైననే ఉన్నాము. మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అందరిని కలుపుకుంటే మేమే 90% దాటున్నాం. కాబట్టి వీళ్ళను ఈ 4-5% ఉన్నోళ్ళను మేము అడుక్కునేది ఏంది, రాజ్యాధికారం దక్కే దిశగా మేము పోరాటం ప్రారంభిస్తున్నాము. ఈ 3 సంవత్సరాలు ఇదే పోరాటము తెలంగాణ నలుమూలలో ఉంటుంది. ఎక్కడైనా కూడా జనరల్ సీట్లలో కూడా మా బీసీలు నిలబడి గ్రామ పంచాయతీలని ఇప్పుడు మీకు మొదట చూపిస్తారు, తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్లో కూడా
ఎక్కడైనా, ఎందుకంటే బీసీలంతా కూడా ఐక్యమైనరు. మేము సర్దార్ సర్వాయ పాపన్న వారసులము. ధర్మభిక్షం గారి, జయశంకర్ గారి, దేశం చిన్నమల్లయ్య వాళ్ళ ఆశయాలను ఉనికిపుచ్చుకొని మేము పోరాటం ఆరంభించినాము. కాబట్టి మేము అదే దిశగా పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము దక్కే దిశగా, ఎందుకంటే పక్కనే ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దినము. కాబట్టి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఇక్కడి నుంచి బడుగు బలహీన వర్గాలందరం కూడా ఐకమత్యమై మీ ముందు పూనుతున్నాము. రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం ప్రారంభిస్తున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం.